హాయ్ అండి, మన ఛానల్లో చాలా మంది వెజ్ రెసిపీస్ కావాలి అని అడుగుతున్నారు. వెజ్ లో నేను రెగ్యులర్ గా చేసేది ఈ కడాయి పన్నీర్. వీడియోని ఎండ్ వరకు చూడండి. రెస్టారెంట్ కి వెళ్లి తినాలి అనే ఆలోచన కూడా రాదండి. ఒక మిక్సీ జార్ లో 4 టమాటోస్ ముక్కలుగా చేసి వేసుకున్నా. అందులో 2 టేబుల్ స్పూన్ కాజు చిన్న ముక్కలుగా చేసినవి తీసుకున్నా. అందులోనే మెలన్ సీడ్స్, హోల్ గరం మసాలా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ వేసుకున్నా. వీటన్నిటిని సాఫ్ట్ గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కుక్ చేసుకోవాలి. ఈ కర్రీని ఇలా విడత ఎక్కువగా ఉండే పాన్ లో చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, ధనియా జీరా పౌడర్ వేసుకున్నా. కాస్తంత వాటర్ వేసి గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లో ఫ్లేమ్ లో ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి 1 స్పూన్ వేసుకున్నా. ఫ్రై చేసిన శనగపిండి మాత్రమే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో తవా మీద ఫ్రై చేసుకున్న పన్నీర్ అండ్ క్యాప్సికం వేసుకోవాలి. పన్నీర్ అండ్ క్యాప్సికం వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మాత్రమే కుక్ చేసుకోండి. లాస్ట్ లో కొత్తిమీర అండ్ పాల మిగడతో చేసిన ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అంతే. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.